హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండాలి అంటే ప్రతిరోజు చేసే పనులే కాదండి, అప్పుడప్పుడు కష్టం అనుకోకుండా ఇలాంటి పనులు కూడా చేసుకోవడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి, ఇది ఈవినింగ్ టైం అనమాట. సో మా పిల్లలు అయితే స్నానాలు చేసిన తర్వాత బాత్రూమ్ అంతా కూడా నీట్గా కడిగేసి మంచి స్మెల్ రావడం కోసం ఏదో ఒకటి కెమికల్స్తో ఉన్న లిక్విడ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఎక్కువగా అయితే నేను ఫినాయిల్ యూస్ చేస్తూ ఉంటానండి. ఈ ఫినాయిల్ చిక్కగా ఉండటం వల్ల డైరెక్ట్గా అయితే యూస్ చేయకుండా ఈ విధంగా ఒక మగ్గులో వేసేసుకొని కొంచెం వాటర్ కలిపేసి ఈ విధంగా బాత్రూంలో మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. బట్ ఒక చేత్తో వీడియో తీయటం వల్ల నాకు కుదరక ఈ విధంగా చల్లేస్తున్నానండి. కానీ ఒక బాటిల్లో వేసేసుకొని బాటిల్ మూతకి హోల్స్ పెట్టేసి ఇలా కొంచెం నొక్కి పెడితే లైట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. సో ఇది ఒక టిప్ లాగా అయితే తీసుకోండి. ఇక్కడైతే మీకు ఒక రివ్యూ అయితే చూపించబోతున్నాను. సో నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నానని చెప్పాను కదా. ఒక అమ్మాయి హారం అయితే ఆర్డర్ పెట్టుకుందండి. సో తనకు వచ్చిన హారం రివ్యూ కోసం పంపించింది. సో తనకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇది ఒకటి నెక్ వర్క్ ఉంటుంది, మరొకటి అయితే లాంగ్ హారం అండి. దానికి కింద చౌకర్ కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. అలాగే దీనికి ఇయర్ రింగ్స్ చిన్నవి పెద్దవి రెండు వచ్చాయి. సో నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయితే రివ్యూ కోసం అనే కాదండి, చాలా చాలా బాగుంది. అందుకోసం కూడా వాళ్ళు వీడియో తీసి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వీడియో తీసి పంపిస్తారనమాట. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది కింద చౌకర్ అనమాట, అంటే లాకెట్ డాలర్ వస్తుంది కదా, అది మనం కావాలంటే పెట్టుకోవటం, లేకుంటే లేదు. ఇవైతే ఇయర్ రింగ్స్, ఇంకొకటి అయితే చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. సో అవి పక్కన ఉన్నాయి చూసారు కదా అవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయబోతున్నాను. ఇవైతే శ్రీరామనవమి రోజు టెంకాయ కొడతాం కదా, కొట్టాము, అది అలాగే ఫ్రిడ్జ్లోనే పెట్టి ఉంచానండి. ఇంకా కరెంటు వేడికి చూసారు కదా ఈ విధంగా అవుతాయి. మనం ఈజీగా ఇలా నైఫ్ తీసుకొని అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దేనికి దానికి సపరేట్ అవుతుంది షల్లు. దీనికోసం కష్టపడి టెంకాయని కిందేసి కొట్టాల్సిన అవసరం లేకపోకుండా సింపుల్గా ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్నింగ్ అండి, చూసారు కదా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వ దోశ. ఈ రవ్వ దోశ కోసం నేను ఇక్కడ బొంబాయి రవ్వ అంటారు కదా, మనం ఉప్మా చేసుకుంటాం, ఆ రవ్వ తీసుకున్నాను. మైదా ఒక 2 స్పూన్లు బియ్య పిండి తీసుకున్నాను. సాల్ట్ వేసేసి బాగా వాటర్ వేసేసుకొని ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవచ్చు. అంటే మనం ఇలా కలిపి పెట్టుకొని మనం వేరే పనులు చేసుకునేసరికి టైము అవుతుంది అనమాట. సో అందుకోసమే చెప్తున్నాను. నాకైతే హాఫ్ అన్ అవర్ అయింది. సో ఇందులోకి అయితే జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, కరివేపాకు ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము కూడా అండి. సో ఇక్కడ క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసినవి అయితే వేసేసుకుంటున్నాను. అయితే ఇక్కడ కొత్తిమీర లేదు, అందుకోసం వేయలేదు. మనకి ఏదైనా టేస్టీగా ఉండాలి అనుకుంటేనే వేసుకోవాలి అండి. సో ఏది వేసుకున్నా సరే టేస్ట్గానే ఉంటుంది. కాకపోతే పిల్లలు తినేటప్పుడు ఏంటంటే వేరి పక్కన పెడుతూ ఉంటారు. మా పిల్లలు అయితే కంపల్సరీగా కరివేపాకు, పచ్చిమిర్చి ఏరేసి పక్కన పెడతారండి. ఇలా దోశలో వచ్చింది కూడా తినరు, కానీ దోశలో ఉడుకుతుంది కాబట్టి చాలా టేస్టీగానే ఉంటుంది. అయితే రవ్వ దోశ చాలా పల్చగా వేసుకుంటేనే బెటర్, కాకపోతే నేను కొంచెం మందంగా వేసేసానండి. చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక కస్టమర్ అయితే శారీ ఇచ్చారు స్టిచ్చింగ్ చేయమని. సో నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కదా, అందులో కూడా ఈ శారీస్ అయితే వచ్చాయండి. సో ఇది ఎంత కష్టపడిందో నేనైతే అడగలేదు. తనకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి, అందుకోసమే ఇది కట్ చేస్తున్నాను. ఎందుకంటే దీని మీద బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చింది, దీనికి లైనింగ్ ఫాలు కొంతమంది అయితే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారండి, మరి కొంతమంది అయితే తీసుకురమ్మని చెప్తారు. సో దేనికైతే నేనే తీసుకొచ్చి కట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. సో అమౌంట్ అయితే ఇస్తారండి, నో ప్రాబ్లం. చూసారు కదా, బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. సో మరొకసారి అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి. శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, నేను సేల్ చేసే దాంట్లో వచ్చేసి 950 రూపీస్ ప్లస్ షిప్పింగ్, అంటే 1050 పడుతుందండి. మరి బయట ఎంత కాస్ట్ ఉందో తెలీదు, తనను కూడా నేను అడగలేదు. అయితే ఇది ఒక కలరే ఉందంట తను కొనుక్కున్న దగ్గర, కానీ నేను సేల్ చేసే దాంట్లో మినిమం ఒక 10 కలర్స్ అయితే ఉన్నాయి.
లైనింగ్ తీసుకొచ్చి ఆరేసి ఆ తర్వాత కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. అయితే వెంటనే అయితే స్టిచ్చింగ్ చేయనండి. కొంచెం పిల్లలు సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఉండటం వల్ల వాళ్ళ పనులే సరిపోతున్నాయి. సో దీనికి పైపింగ్ వేయమని చెప్పారు. గ్రీన్ కలర్ వచ్చింది. ఇది కొంచెం సూట్ అయిందనమాట. అంటే దాదాపు అయితే కలర్ కలవలేదు, కానీ కొంచెం అంచు దగ్గర మ్యాచింగ్ అయింది. ఇంక ఇది తప్ప ఛాన్స్ అయితే లేదు, లేకుంటే శారీలో అయితే కట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా శారీలో కట్ చేస్తే తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇదే వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఆపోజిట్ వేసుకుంటేనే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లీన్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మనీ ప్లాంట్ పెట్టాను కదా, వాటర్ కూడా చేంజ్ చేయక చాలా రోజులు అవుతుంది. సో ఇంకా వాటర్ చేంజ్ చేసేసి ఈ బాటిల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఏదైనా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నీట్గా అయితే వాష్ చేసి పక్కన పెట్టేశానండి. డెకరేట్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. అది బ్యూటిఫుల్గా కనిపించిందా లేదా అనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని చెప్పేసి బట్టలు అయితే తీసుకొచ్చేస్తున్నానండి. సో అయితే పిల్లలు స్కూల్కి వెళ్తేనే మన పనులు కూడా చాలా ఫాస్ట్గా అవుతాయండి. ఇంట్లో ఉంటే మాత్రం అన్నీ లేటే అవుతాయి. సో నా పనులు కూడా చాలా లేట్ అవుతూ ఉంటాయి. మినిమం ఇంట్లో పని అంతా కంప్లీట్ అవ్వాలంటే నార్మల్ టైంలోనే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడైతే మినిమం ఇంకా ఆఫ్టర్నూన్ 1:32 కూడా అవుతుందండి. సో నెక్స్ట్ రివ్యూ కూడా చూపించబోతున్నాను చూడండి. ఈ పర్సన్ వచ్చేసి చాలా హ్యాపీ మూడ్లో అయితే ఉందండి. తను వచ్చేసి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా, అదైతే ఆర్డర్ పెట్టుకుందనమాట. అంటే ఫొటోస్ ఉంటాయి కదా, ఆయిల్ పెయింట్, ఫోటో కస్టమైజ్డ్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా. సో తన ఫోటో కస్టమైజ్ చేయించుకుంది. సో అందుకో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఫోటో చాలా అందంగా వచ్చిందా లేదా అనేది ఫస్ట్ ఎగ్జైట్మెంట్, ఆ తర్వాత చూసి అవాక్ అయిపోయిందనమాట. చూడండి మీరు కూడా ఒకసారి. కాకపోతే వీడియో అంత క్లారిటీగా లాంగ్లో తీయటం వల్ల మీకు కనిపించకపోవచ్చు, కానీ ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. సో అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సాధారణంగా మార్నింగ్ మనం లేవగానే కుదరకపోయినా పిల్లలు లేచిన తర్వాత కొంచెం మనం ఫ్రీ టైం చూసుకొని ముందుగా బెడ్రూమ్ సర్దేసుకుంటే మనకి దాదాపుగా పని కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో బెడ్రూమ్లో ఉన్న బెడ్షీటు, దుప్పట్లు అన్నీ కూడా మడత పెట్టుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే మనం బెడ్రూమ్లోకి రాగానే చాలా ప్రశాంతంగా రిలీఫ్గా అయితే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఇల్లంతా కూడా చిమ్మేసుకొని మాఫ్ అయితే పెట్టేసుకున్నానండి. చూసారు కదా ఎంత పాజిటివ్ వైపు అయితే వస్తుందో. సో నెక్స్ట్ అయితే వెజిల్స్ అయితే ఉన్నాయండి. నీట్గా అయితే కడిగేస్తున్నాను. అయితే మధ్యలో ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ గిన్నెలు కడుగుతూ ఉన్నప్పుడు అంటే నేను ఒకేసారి రుద్ది పక్కన పెట్టి కడగనండి. ఒక 4-5 గిన్నెలు కడిగి అవి అంటే రుద్దేసి వాటిని కడుగుతూ మళ్ళీ పక్కన పెట్టేస్తూ మళ్ళీ 4 గిన్నెలు రుద్దుతూ ఉంటాను. సో ఈలోపు సింక్ నిండిపోయింది. చూసారు కదా. ఎందుకు నిండింది అంటే మా పిల్లలు తినేస్తారు కదండి, బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా డిన్నర్, లంచ్ ఇలాంటివి చేసినప్పుడు ప్లేట్లో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు లేకుంటే పచ్చిమిర్చి ఇట్లాంటివి వచ్చినప్పుడు అందులోనే ప్లేట్లో ఉంచేసి డైరెక్ట్గా సింక్లో వేసేస్తారు. అలా వేసినప్పుడు మనం చూసుకోం కాబట్టి అవన్నీ కడిగేటప్పుడు ఇలా అడ్డుపడిపోయి సింక్లో ఉన్న హోల్కి నీళ్లు నిలబడుతూ ఉంటాయి. సో నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. అవి అక్కడే ఒక డస్ట్ కవర్ అయితే పెట్టాను సింక్ దగ్గర, ఆ కవర్లో వేసేసుకొని ఆ తర్వాత ప్లేట్ సింక్లో వేయండి అని. అయితే ఈ మధ్య ఈ టిప్ ఫాలో అవుతున్నారు మా పిల్లలు. దాదాపు అయితే చాలా బెటర్ అండి. సింక్లో చూసారు కదా వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చాలా తక్కువ అయితే ఉన్నాయి తొక్కలు. అయితే హోల్స్ చాలా చిన్నగా ఉన్నాయండి. అన్నం మెతుకులు అడ్డుపడినా కూడా పోవు వాటర్ అయితే. సో ఈ టిప్ నేను చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ప్లేట్లో మనం తినిన తర్వాత అవి డైరెక్ట్గా సింక్లో వేయకోకుండా అవి డస్ట్ కవర్లో వేసుకొని సింక్లో ప్లేట్ వేసి మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే మనం గిన్నెలు కడుక్కునేటప్పుడు వాటర్ నిలబడుకోకుండా నీట్గా అయితే లోపలికి వెళ్ళిపోతాయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, బట్టలన్నీ వాష్ అయిన తర్వాత వాటిని అయితే ఆరేసానండి. చూసారు కదా వాషింగ్ మిషన్లో చుట్టూ కూడా ఎంత డస్ట్ అయితే పేరుకుపోయి ఉందో. సో ఈ డస్ట్ మనము ప్రతిరోజు క్లీన్ చేసుకోలేకపోయినా అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి, మంత్లీ ఒక్కసారి అయినా క్లీన్ చేసుకోవాలి. ఈ చుట్టూ క్లీన్ చేసుకోవడం కోసం ఎక్కువ శ్రమ అయితే పడాల్సిన అవసరం లేదండి. ముందుగా అయితే మనం బట్టలు వాష్ చేసేటప్పుడు బట్టలలో ఉన్న దారాలు, కాయిన్స్, మురికి ఏదైనా ఉంటే పక్కన ఉన్న పాకెట్లోకి వెళ్తుంది. మాకైతే ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చారండి.
అదైతే ఒక మగ్గులో నీళ్లు పట్టి వేసేసాను. మనం ఇది క్లీన్ చేసేసరికి అది నానిపోతుంది అనమాట. ముందుగా అయితే ఒక క్లాత్ తీసుకున్నాను కాటన్ది. ఇదంతా కూడా పైన ఉన్న డస్ట్, ఓన్లీ డస్టేనండి, ఏమి జిడ్డు పట్టిపోవటం మురికిగా ఉండటం ఏం లేదు. జస్ట్ సర్ఫ్ వాటర్ ఇలా చిందులు పడిపోయి ఫస్ట్ నార్మల్గా అయితే తుడిచేసుకోండి. ఆ తర్వాత తడి క్లాత్తో తుడిచేసుకోవాలి. చూసారు కదా ఇలా తుడుస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చేస్తుందో. సో ఈ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అండి. చాలా నీట్గా అయితే వస్తుంది. అయితే మనకి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మంత్లీ ఒకసారి సర్వీస్తో అయితే పని ఉండదండి. ఇలా మనమే ఇంట్లో క్లీన్ చేసుకోవడం వల్ల కొంతవరకు అయితే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఈ బాక్స్ ఓపెన్ చేసి నీట్గా కడిగేసి మళ్ళీ దీనికైతే పెట్టేసేసుకోవడమే. నెక్స్ట్ అయితే ఈరోజు లంచ్లోకి దోసకాయ పప్పు అయితే వండాను. అయితే ఇది పోపు వేయడానికంటే ముందు వడియాలు వేయించుకుందాము. మనకి పప్పు చారు ఇలాంటివి పెట్టినప్పుడు కంపల్సరీగా వడియాలు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా తింటారు కూడా. అయితే ఈ వడియాలు వచ్చేసి మా అత్తగారు పెట్టారు. ఈ సంవత్సరం కాదండి, ఇవి లాస్ట్ ఇయర్ పెట్టారంట. అయితే కొన్నే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు, అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను నేను. అయితే ఇవి సగ్గుబియ్యం వడియాలు అంతగా నేను అడగలేదు, కానీ చాలా టేస్టీగానే ఉన్నాయి. అయితే ఇవి మెత్తబడకుండా ఉండాలి అంటే ప్లాస్టిక్ డబ్బాలు, గాలి ఆడని డబ్బాలు కానీ లేకుంటే కవర్లో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే 1 year అయినా ఉంటాయండి. సో ఈ విధంగా అయితే అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో అయితే పోపు వేసేసుకున్నాను. సో అయితే ఒక గిన్నెలోకి పోపు వేసేసాను కదా, ఆయిల్ అంతా కూడా ఇందులోకి వంచేసి ఈ విధంగా మిక్సింగ్ అయితే చేసేసుకున్నానండి. చూసారు కదండి దోసకాయ పప్పు, నెక్స్ట్ వడియాలు, రైసు, పెరుగు, ఏదో ఒకటి రోటి పచ్చళ్ళు లేకుంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి మిక్సింగ్ చేసేసుకొని తినేస్తామన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే మా కిచెన్ ఈ విధంగా నీట్గా అయితే ఉంది. సో ఈ విధంగా కానిచ్చేస్తామండి. సో ఇంకా ఫైనల్గా అయితే మా కిచెన్ చూశారు కదా. సో ఇంకా ఈ విధంగా అయితే నీట్గా పెట్టేసేసుకుంటాను. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఏంటంటే మా బాబు స్వీట్ తినాలనిపిస్తుందంటే మా హస్బెండ్ వచ్చేసి దారిలో ఫ్రెష్గా అరిసెలు చేస్తున్నారు అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఆయన మిస్టేక్ చేశారు. అప్పుడప్పుడు చేసేది తీసుకురాకోకుండా ఆల్రెడీ చేసి బాక్స్లో పెడతారు కదా, అవి తీసుకొచ్చారు. అవి ఆల్రెడీ ఏంటంటే చేసి ఉన్నవి కొంచెం గట్టిగా అనిపిస్తాయి, నాకు అంత టేస్టీగా అనిపించలేదు. సో కానీ పర్వాలేదన్నమాట, బెల్లం అన్నీ సరిపోయాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, పాలు వచ్చేసాయి. ఈరోజు 1st తారీఖు అయ్యేసరికి పాలతో పాటు ఒక కార్డు కూడా ఇస్తారనమాట, మనకి ఏదైనా నాగాలు ఉన్నా వేసుకోవడానికి. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ అయిందిగా, మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో అయితే వేసేసానండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.